ఏంటి నా కొడుకు ఫోన్కి ఫోన్ వస్తుంది? సరళ అమ్మాయే గదా, వాడిలాగే నేను మాట్లాడతా. హలో, హాయ్, హౌ ఆర్ యూ? చెప్పు డార్లింగ్. దేవి, నువ్వు మా నాన్నే అలా అనుకో. మా నాన్న చాలా మంచోడు. ఏమనుకున్నావు? చిచ్చి, ఏదో కాదు. మా డాడీ మంచి రసికుడు. ఆ పనిలో మా డాడీ ఛాంపియన్. ఏమనుకుంటున్నావు? ఎక్సర్సైజ్ బాడీ అమ్మా మా డాడీది. అసలు రొమాంటిక్ ఫెలో. ఓమాయ్, ఎవరిని చెత్తదో అంటున్నావు? నేను రాజు ఫాదర్ని. నాన్నగారు, నేను రెడీ అయ్యి కాలేజీకి వెళ్తా. ఎవర్రా ఫోన్లో నన్ను ఎదవా గిదవా అని తిడుతుంది? ఓ, ఈమా నా క్లాస్మేట్ సరళా నానా. అయినా నా ఫోన్ మీరెందుకు ఎత్తారు? తండ్రిగా నాకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. నిన్ను డిసిప్లిన్లో పెంచాలి. ముందు నువ్వు డిసిప్లిన్లో ఉండు, తర్వాత నాకు చెప్దు గాని. సరేలే, నాకు కాలేజీకి టైం అవుతుంది, నేను రెడీ అవుతాలే. పాత జీవితము యవ్వనము. నాన్నగారు, ఏంటిది? ఇది టమాటా, ఇది ఉల్లిపాయ, ఓహో, ఇది పచ్చిమిరపకాయ. తెలిసిందా? ఓ నాన్నగారు, అది కాదు, ఏం చేస్తున్నారు? టమాటా పచ్చడి చేస్తున్నారా? ఓ నాన్నగారు, ఎప్పుడు పచ్చళ్ళు కూరలేనా? ఏదైనా వెరైటీగా ఆలోచించండి. వెరైటీగా అంటే వెజిటబుల్ బిర్యానీ చైనా? అయ్యో నాన్నగారు, ఎప్పుడు అన్నాలు కూరలో వంటమేనా? తినటానికి ఏదో ఒకటి వండాలి కదరా. నాన్నగారు వినండి, చెప్పు. మనం వండి మనం తినకూడదు. అంటే వండి ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టమంటావా నాయనా? అది కాదు నాన్న, మనకి వండి పెట్టడానికి ఒక మనిషి కావాలి. పని మనిషిని పెట్టండి. పని మనిషే కదా, రేపే తీసుకొస్తా. ఇప్పటికిప్పుడు పని మనిషిని ఎలా తెస్తారు? నీకెందుకు నాన్న, నువ్వు చక్కగా కాలేజీకెళ్ళు. నేను పని మనిషిని అరేంజ్ చేస్తాను కదా. వెళ్ళు 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 వెళ్ళు. సరే నాన్నగారు, నా కాలేజీ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. పో 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 పో. ఐడియా. హాయ్ డార్లింగ్, మన లైను క్లియర్ అయిపోయింది. ఇక ముందు దొంగచాటుగా కలవటం ఏం అవసరం లేదు. ఏమైంది డార్లింగ్? నీకు నేనొక ఐడియా చెప్తాను. ఇక నుండి నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు. పర్మినెంట్గా మనం సెటిల్ అయిపోవచ్చు. అబ్బా, ఓకే డార్లింగ్. బాయ్ డార్లింగ్. బాయ్. రా డార్లింగ్, జాగ్రత్తగా కుడిపాదం లోపల పెట్టి రా. పద.
రాజు ఎవరొచ్చారో చూడు. ఓమా పక్కకు జరుగు. గ్యాప్ గ్యాప్. పని మనిషిలా ఉండు. పెళ్ళంలా పక్క నుంచున్నావేంటి? రాజు విను, ఆమె మీ అమ్మరా. ఆ? అమ్మా? హ్మ్, అవును, రెండో అమ్మ. నీకు పిన్ని వరస అవుతుంది నాన్న. ఈమె పేరు కాంతం. ఆ, నువ్విక నుంచి కాంతం పిన్ని అని పిలువు. అవును బాబు, నేను మీ అమ్మని. చెయ్యదు. పెళ్ళిడికి వచ్చిన కొడుకున్నాడు, వాడికి పెళ్లి చేయకుండా నాకు అమ్మని తెచ్చావా? ఇగో చెప్తున్నా చూడు, నువ్వు ఆయనకి మాత్రమే భార్యవి, నాకు అమ్మవు కావు. అలా అనకు బాబు. ఇప్పుడు నా కొడుకు బతుకుంటే నీలా నీ అంత అయ్యేవాడు. ఏ పోయాడా పాపం? కొట్టుకుపోయాడు. కొట్టుకుపోయాడా? గాలివానలోనా? కాదు బాబు, సరిగ్గా 10 ఏళ్ల క్రితం మేం మురికి కాలువలో పూడికలు తీసేవాళ్ళం. వాడు గట్టి మీద కూర్చుని బంతట ఆడుకునేవాడు. అనుకోకుండా బంతి కాలువలో పడింది. ఆడు కూడా బంతి కోసం కాలువలో పడి మురికి కాలువలో కొట్టుకుపోయాడు. చి పక్క జరుగు. అందుకే నేను ఎందాడించి మురికి స్మెల్. మరి నీకు ఈ దరిద్రుడు ఎలా టచ్ అయ్యాడు? నా కొడుకు కోసం నా మొగుడు కూడా మురికి కాలువలో దిగి వాడు కూడా కొట్టుకుపోయాడు. అయ్యో, అలా ఒంటరిగా పూడికలు తీసుకుంటూ బతుకుతున్నాను. అబ్బో. ఒకరోజు పూడికలు తీసి ఒళ్ళంతా బురదతో వెళ్తున్నాను. అంతలో ఒక మెరుపు. ఎదురుగా మీ నాన్న. ఒక్కసారిగా హగ్ చేసుకున్నాం. ఓ, అలా మనసులు కలిసాయా? కాదు బాబు, చేతులు వీపులు కలిశాయి. చేతులు వీపునా? ఎలా? అప్పుడు నా ఒళ్ళంతా బురద. ఓ, మీ నాన్న ఎంతో జాలి హృదయంతో పక్కనే ఉన్న కొట్లో సంతూర్ సబ్బు కొని తన చేతులతో వీపు రుద్ది శుభ్రంగా స్నానం చేయించాడు. అంత గొప్ప మనిషి అయ్యా మీ నాన్న. గొప్ప మనిషా పోడా? వాడు కూడా నీలాగా బురద మనిషి. వీడికి ఏమైనా ఆస్తుందని చేసుకున్నావేమో. ఏం అవసరం లేదు, కష్టాన్ని నమ్ముకున్నాం. అదే కష్టం చేసుకుని కష్టమా? బ్రతుకుతాం. ఏం కష్టం చేస్తాడు? ఏముంది బాబు, మాకొచ్చిన పనే మురికి కాలువలో పూడికలు తీయడం. నేను పూడికలు తీస్తాను, నాకు తోడుగా ఉంటాడు. కావాలంటే నువ్వు కూడా వచ్చి బకెట్లతో నీళ్ళివ్వు. ఆ దరిద్రం నాకొద్దులే. నువ్వు వాడు ఎలానే చావండి, నా జోలికి రావద్దు. బాబు, ఎంత మాట అన్నావు? ఆ? ఈ తల్లికి పూడికలు నేను లోటు తీర్చవా? నేనేం తీర్చాలి? చిన్నప్పుడే బిడ్డను కోల్పోయిన నేను ఆడికి నా చేత్తో గోరుముద్దలు తినిపించాలని కోరిక. ఆ? ఇప్పుడు నీకు తినిపించి ఆ కోరిక తీర్చుకుంటాను. ఏ? ఏంటి? గోరు ముద్ద నీ చేత్తోనా? హ్మ్. ఆ? నేను ఇంట్లో ఉన్నాము, ఈ దరిద్రుడికి తినిపించు. నేను పోతా, వెళ్తున్నా నేను. పని ఏమండి, మన అబ్బాయి వెళ్ళిపోయాడండి. పోతే పోనీ, నాకు నువ్వు, నీకు నేను, మనిద్దరం మనకు మనం హాయిగా ఉందాం. హ్మ్.